అర్పిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ప్రభా, గడిచినటువంటి 7 నెలలు ఈ 2026 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీరు రెక్కల కింద భద్రపరిచి నేను మరొక నూతనమైనటువంటి నెలలోకి 8వ నెలలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ దినం చూడని వాళ్ళు, ఈ నెలలు చూడని వాళ్ళు ఎంతోమంది మా ముందే వెళ్ళిపోయారు తండ్రి. కానీ మాకు నాయన ప్రభా, మీ ఉచితమైన కృప ద్వారా నేను దేనికి మేము అర్హత లేని వారినైనప్పటికీ నేను మమ్మల్ని ఇంకా నాయన ప్రభా మీ ప్రేమతో కరుణిస్తూ కృపతో చూపిస్తున్నది మీకు వందనాలు. ఇక్కడ చేయని ప్రతి బిడ్డను పేరు పేరు వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి. నేను వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ మీ ఆత్మతోడుతో మీరే నాయన నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడాలి. మా ప్రభు మీ ప్రిగ్మాన్ ఏసైపేట ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కవాక్యంలో వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసిన అన్నగారికి ప్రభు పెట్టి వందనాలు. మనందరికీ ఆ పాట కూడా జ్ఞాపకం చేశారు. ఏం పాట? ఆఖరి క్షణం ఒకటి నీ బ్రతుకులో ఆగును, ఏ క్షణమో అది నీకు తెలియదు. అది చెప్పలేనిది చెప్పి రానిది. ఓకే, చెప్పలేనిది చెప్పి రానిది. కొన్ని విషయాలు మనల్ని దేవుడు యాక్చువల్గా మన ఆత్మ ఉంటున్నటువంటి ఈ శరీరము మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ శరీరం మనకు శాశ్వతమా? ఎంత పెద్దోళ్ళకైనా, చాలా డబ్బులు ఉన్న వాళ్ళకైనా లేకపోతే డబ్బులు లేని వాళ్ళకైనా ఈ శరీరమే శాశ్వతమా? కాదు కదా. ఈ శరీరం ఏంటిది? ఒక అద్దె శరీరం. మన కొంతకాలం మన ఆత్మ ఈ శరీరంలో ఒక అద్దెగా ఉంటుంది. అద్దెకి ఎవరైనా హంగులు చేస్తారండి? మీకు సొంతిల్లు కాకుండా, మీ సొంతిల్లు కాకుండా మీకు అద్దెళ్ళు ఉంటే దానికి మంచి రంగులు వేపించి నెల నెల దాన్ని బాగా చేపించి లోపల ఇంకా అన్ని రిపేర్లు లేకపోతే ఇంకా కలర్లు వేయించుకుంటా ఇంకా సంవత్సరం దానికి మీ అమౌంట్ ఖర్చు పెట్టాను చేస్తారా? అసలుకి అద్దెంటికి మీరు చెయ్యరు కదా. అది చిన్న ఎగ్జాంపుల్ మనకు అర్థమైపోవాల్సింది. చిన్న ఉదాహరణ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇది ఒక అద్దె శరీరం. కొంతకాలం నీ ఆత్మ ఉండటానికి దేవుడు అనుగ్రహించిన ఈ శరీరం. ఈ శరీరం కోసం మనం ఎంత పాటుపడుతూ ఉంటామో కనీసం అందులో ఒక్క క్షణమైనా నీ ఆత్మ రక్షణ కోసం ఆలోచించుంటే బాగుంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోండి. కాకి తెలుసు కదా, కాకి ఏమని వస్తుంది? కావు కావు అని ఎంత బాగా అరుస్తుందో తెలుసా? మనం తిట్టుకుంటాం కదా, కాకి అరుస్తున్నప్పుడల్లా వచ్చినా ఎవరిళ్ళ ముందనే కాకి అరిస్తే అదేం చెప్తుందో తెలుసా? ఈ లోకంలో ఏవి మీరు కావు కావు అని నడుస్తాను. మీరు ఎందుకు ఊరికే తొందరపడుతున్నారు? మీరు తొందరపడకండి, ఏది మీది కాదు, కావు కావు ఇక్కడ ఏం పడకండి, తొందర పడకండి అని చెప్పేసి మరి ఎక్కువగా కాకరిస్తే ఏమంటారు? మీరు అందరూ ఈ ఇంటికి ఎవరైనా వస్తారనే కదా అంటున్నారు. ఆ వస్తారని మన మీద హంగామా చేస్తుంటాం కదా, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలని. అట్లా ఏం చేయకండి, మీరు మామూలుగానే ఉండమని. కాకు వాళ్ళేమి నీ సొంతం కాదు, నువ్వేమి వాళ్ళకి ఇది కాదని ఎన్నో విషయాలు ప్రకృతి ద్వారా దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనం ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరం కోసము వీటి గురించి ఆలోచనలు ఎక్కువ చేసుకోకుండా ఆత్మరక్షణ కొరకు ఏం చేయాలి? దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు నోవాహు గారి జీవితం గురించి ఒక 4 విషయాల ద్వారా ప్రస్తావించి మనం ఈరోజు కమ్యూనియన్ కూడా ఉంది కాబట్టి 4:30 నేను ముగించేస్తాను. మిగతా అరగంట మనం కమ్యూనియన్ సంగతులన్నీ కూడా చక్కగా ముగించుకోవచ్చు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే అందరూ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ముందును. తర్వాత జలప్రలయమును ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండేది. తర్వాత జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ కాలంలో ఉన్నామని చెప్పాము? ఇప్పుడు ప్రతిదినం మనం మనం కడవరి కాలంలో ఉన్నాము, అంత్యకాలంలో ఉన్నాము. మనుష్యుని రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ సమయంలో మనము యుద్ధ పరిస్థితులు కానీ, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అనేకమైన వరద బీభత్సాలు కానీ, చైనాలో జరుగుతున్నటువంటివి కానీ, ఫ్రాన్స్లో జరుగుతున్న అగ్ని మొత్తం మంటలు కానీ, ఒక పక్క జరుగుతున్న యుద్ధాలు కానీ, మరోపక్క మన దేశం అస్సాం లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వరద బీభత్సాలు కానీ, ఇవన్నీ కూడా ఏమి చూపిస్తున్నాయి మనకి అంటే
అంటే దేవుని యొక్క రాకడ కడవరి కాలంలో, మనం కడవరి కాలంలో కూడా కడవరి గడియలో ఉన్నాం. హల్లెలూయా. అంటే గడియారం తిరుగుతూ ఉంటుంది. 12 అవ్వటానికి ఎవరైనా అడిగారు అనుకోండి టైము ఎంత అవుతుంది అంటే 5 నిమిషాలు తక్కువ 12 అని చెప్పామనుకోండి, ఇక 1 సెకండే ఉందనుకోండి 12కి, 12 అవ్వడానికి ఇంకొక సెకండే తేడా ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనము? ఇంకొక నిమిషంలో 12 అయిపోతుంది. ఆ నిమిషంలో ఉన్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. కడవరి కాలం అంటే 12 అవ్వడానికి చాలా టైం ఉంది. అక్కడ కాదు మనం ఉంది. ఇక 12 అవ్వటానికి 1 సెకండ్ కాలం దూరంలో ఎలా ఉన్నామో దేవుని రాకడకు కడవరి కాలంలో కూడా కడవరి గడియలో ఉన్నామన్న విషయాన్ని ఇవన్నీ మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఇక్కడ క్లియర్గా చూడండి, మనుష్యుని రాకడ దినం ఎలా ఉంటుందంటే అంట, ఆ పాత కాలంలో నోవాహు దినములో ఎలా ఉంటుందో అలాగే ఉంది. కరెక్ట్గా మీరు కూడా ఇప్పుడు చూసుకోండి ఎలా ఉన్నారు మనుషులందరూ. చూడండి, జలప్రళయానికి ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు ఎలా ఉన్నారంటే అందరూ తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొంచు పెళ్లికి ఇచ్చుకుంటూ ఉన్నారు. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు కూడా ఎరువుగా ఉన్నారు. ఆ దినం ఏంటో, ఆ పరిస్థితులు ఏంటో తెలియకుండా ఉన్నారు. ఇక్కడే ఇంకొక సూచన కూడా మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 24లోని 32వ వచనం ఒకసారి చదవండి అందరూ కూడా. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేదదే చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనండి. ఎవరు ఇంతకి సమీపంగా ఉన్నది? ద్వారం దగ్గర ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు తెలుసుకోవాలట? ఎలా తెలుస్తుందట? ఇది బయట ప్రపంచానికి తెలియదు, కానీ విశ్వాసమైన నీకు నాకు క్లియర్గా తెలుస్తుంది. అంజూరపు చెట్టును చూచి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు. హల్లెలూయా. అంజూరపు చెట్టు దేనికి గుర్తో తెలుసా? ఇది గుర్తు పెట్టుకోండి, మీరు ఎవరితో మాట్లాడినా కానీ చెప్పడానికి, ఇశ్రాయేలుకి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు చిగురిస్తుంది అంటే అన్నిటిలో విజయం సాధిస్తుంది అన్నప్పుడు అది గొప్ప గుర్తు. అంజూరపు చెట్టు చిగురిస్తున్నప్పుడు కాలం సమీపంగా ఉన్నదన్న విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు యుద్ధ పరిస్థితుల్లో మీకు అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఎక్కడ అసలు మ్యాప్లో ఇశ్రాయేల్ అనేది లేనటువంటి స్థితి నుంచి ఈరోజు ప్రపంచం మొత్తం కూడాను ఇశ్రాయేలు వైపు చూసి ప్రతి విషయానికి వారి మీద ఆధారపడే స్థితికి ప్రపంచం వెళ్ళిపోయింది. అంటే అంజూరపు చెట్టు ఏమైపోయింది? చిగురించింది. కాలము సమీపంగా ఉంది. ఈ సంగతులు జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నారు? ద్వారం దగ్గరే ఉన్నారు. తలుపు తీసుకోవడానికి పెద్ద సమయము లేదన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే నోవాహు గారి జీవితంలో దేవుడు ఓడలోకి ఎలా అయితే నోవాహు గారిని పంపించి ఆ కుటుంబాన్ని రక్షించారో, ఈ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్న సమయంలో, దేవుని రాకడ వస్తూ ఉన్న సమయంలో కూడా మనందరము కూడా ఎలా ఉంటే రక్షింపబడతాము, మనం కూడా ఎలా ఉండాలి, నోవాహు గారు ఎందుకు రక్షింపబడ్డారు, మనం కూడా ఎలా ఉండాలి అనేది ఒక వచనాన్ని మనం చూసుకుందాం. చూడండి, ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి అందరూ కలిసి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు కదా, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఇప్పుడు ఈ అంత్య దినాల్లో ఉన్న మనము, ఈ చివరి కాలంలో ఉన్న మనము ఎవరికి ఇష్టమైనది చూసుకోవాలంట? ప్రభువుకి ఏది ఇష్టమో అది మనం చూడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకి ఇష్టమైన వాళ్ళకి ఏది ఇష్టమో అది చూస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన వాళ్ళకి ఏది ఇష్టమో దానికోసం పాటుపడతా ఉంటాం అనమాట. కాబట్టి చూడండి, ఇక్కడ ఎవరో ఒకరికి మనకి ఇష్టంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఇష్టంగా నేను ఉండాలి, వాళ్ళకి ఇష్టంగా నేను ఉండాలి అని చెప్పేసి ఎవరి ఇష్టాలు వాళ్ళే. ఈ లోకంలో మళ్ళీ ఎవరన్నా మనం ఏమైనా చెప్పబోయామనుకోండి, వాళ్ళు ఏమంటుంటారు? నా ఇష్టం నాది, ఎవరి ఇష్టాలు వాళ్ళేయండి అంటూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం తెలిసిన మనం అలా అంటానికి లేదు. మనము దేవునికి ఇష్టకరంగా ఉండాలి. కొంతమందికి ఈ లోకంలో చాలా చాలా ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి మధ్యకాలంలో మామిడికాయ కలుపుకోవడం కదా, అది చూస్తే కొంతమందికి ఇష్టం ఉండదు కదా. ఒకరికి ఇష్టమైంది
ఉండాలని వాళ్ళ దగ్గర కూర్చోబుద్ది కదా మనకి. అట్లాగా మనం ఎవరిష్టాలు వాళ్ళు చేసుకోవాలి అని అనుకునే లోకంలో బయట ప్రపంచం అన్ని జనం ఉంటుందేమో కానీ మనమైతే ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? దేవునికి ఏది ప్రీతికరమో అదేం చేయాలంట? పరీక్షించి చూసుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఇప్పుడు నోవాహు గారిని దేవుడు ఎందుకు ఇష్టపడ్డారు, ఎందుకు ఆ దినాన్ని ఆయన రక్షించారో ఒకసారి చూసుకున్నాం. ఆదికాండం దగ్గర మనందరం వెళ్ళగలిగితే మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆదికాండము 6వ అధ్యాయము మనం అందరం రాగలిగితే అక్కడే మనకి నోవాహు గారి ప్రస్తావన మొదలవుతుంది. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఈ కృప అనే మాట ఎప్పుడైనా పడుతుందో చూస్తున్నారా? మనం కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి కృపను గురించి ఎక్కువ మాట్లాడతాం, కానీ ఆ కృప అనే పదము మనకి ఎప్పుడో ఉందండి. ఆ గ్రేస్ ఎన్నోసార్లు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఇంక చెప్పక్కర్లేదు మీకు, మళ్ళీ మీరు చెప్పాలి నాకు. గ్రేస్ మార్క్స్ వస్తే ఎలా పాస్ అయిపోతున్నారో జనాలు, అలాగే మనం కూడా దేవుని కృప వలన రక్షింపబడుతున్నాం. ఇక్కడ ఆ సమయంలో మనుషులందరూ ఎలా ఉన్నారంటే మనందరికీ తెలుసు అనేక సార్లు. చూడండి 5వ వచనం చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయముల యొక్క తలంపులలో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము హృదయంలో నొచ్చుకొనెను. మనిషిని భూమి మీద చేసినందుకు దేవుడు ఏమయ్యారు? బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎందుకంటే నరుల చెడుతనం ఏమైపోయిందంట? భూమి మీద ఎక్కువైపోయింది. ఇక దేవుడు చూడలేకపోతున్నాడు. నేను సృష్టించిన మనిషి, ఇందాక అన్నగారు జ్ఞాపకం చేసినట్టుగా ఆదాము అవ్వ గారిని సృష్టించి దేవుడు ఏం చెప్పారు? మీరు ఫలించి అభివృద్ధి పడి భూమిని నిండించండి అని చెప్పారు. భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి పడండి అని చెప్తే మనోళ్ళు దేవుడు చెప్పినటువంటి అభివృద్ధి వైపు కాకుండా వేరే టైప్ ఆఫ్ అభివృద్ధిలోకి వెళ్ళిపోయామన్నమాట, అధోగతిలోకి. అది అభివృద్ధి కాదు. ఈరోజు ప్రపంచం ఎదిగింది దేనికంటే అభివృద్ధి అనుకుంటున్నటువంటి అధోగతి. అది మంచి అభివృద్ధి అనుకుంటున్నాం, టెక్నాలజీ పెరిగిపోయింది అది ఇదని. ఆ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తున్న వాళ్ళు ఎంతమంది? బ్యాంకులు దోచుకోవడానికి, చెడ్డని చూడటానికి, ఇంకా ఏవేవో చేయటానికి ఉపయోగిస్తున్నటువంటి అభివృద్ధి ఉందా? మంచి విషయాలను నేర్చుకోవాలని నేర్చుకుంటున్నటువంటి అభివృద్ధి ఉందా? వచ్చినటువంటి విషయాల వల్ల మనకే తెలుసు. చెడ్డవి ఎక్కువైపోయి ఒకరినొకరు ఎలా మోసం చేసుకోవాలి, బ్యాంకులను ఎలా దోచుకోవాలి, జనాన్ని ఎలా చంపాలి, ఏ విధంగా హత్యలు చేయొచ్చు, ఇలాంటివి ఎక్కువైపోతున్న ప్రపంచంలో దేవుడు అభివృద్ధి పొందమని ఒకటి, ఆ మనిషి అభివృద్ధిలోకి వెళ్ళినది వేరొక స్థితిలోకి. అందుకే దేవుడు ఆ దినాల్లో కూడా అలాంటి స్థితినే ఈ దినాల్లో చూస్తున్నాం. కంపేర్ చేసుకోండి. అందుకే చెప్తూ ఉన్నాను నేను, నరుల హృదయం అంతా కూడా చెడిపోయినది. వారి ప్రవర్తన దేవునికి చాలా అసహ్యం వేసేసింది. ఇక నరులను భూమి మీద ఉంచకూడదని ఆ దినం నిర్ణయం తీసుకొని ఆ దినం వెతుకుతున్నారు దేవుడు. ఎవరన్నా ఒక్కళ్ళు మంచివాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మరలా నేను కొత్త సృష్టిని స్టార్ట్ చేయాలని చెప్పేసేసి, అలాగే ఈ దినాల్లో కూడా దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. మనము కనుక మంచి గుంపులో ఉంటే మన ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకు ప్రీతికరమైనవి ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, వెంటనే 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అక్కడ మనందరం పేరు పెట్టుకుందామా? అలాంటి స్థితి మనకి రావాలని పెట్టుకుందామా? ఈ దినాలలో దేవుడు ఎదుగుతూ ఉంటే ఎవరి పేరు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఆ వాక్యాన్ని చదువుకోండి చక్కగా, ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడి దృష్టి యందు పద్మ కృప పొందినది ఎన్నో నేను అనుకుంటున్నాను, మిమ్మల్ని మీరు అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడాలని ఎంతగానో సమయాన్ని అనుగ్రహిస్తున్నారు, దీర్ఘశాంతం చూపిస్తున్నారు. ఆయన నోవాహు కాలంలాగా వెంటనే జలప్రలయాన్ని తెప్పించాలని చూడట్లేదు. ఆయన మనల్ని ఇంకా కాపాడాలని చెప్పేసి మన పట్ల దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారు. ఎందుకు దీర్ఘశాంతం అంటే నువ్వు నేను మారు మనసు పొందాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనందరం చూసుకోగలిగితే ఆయన ఎందుకని ఇష్టపడ్డారంటే దేవుడు 9వ వచనం చూడండి, నోవాహు వంశావళిదే. ఇక్కడ చూడండి ఎన్ని దేవుడి బైబిల్ గ్రంథంలో అతనికి ఇచ్చినటువంటి బిరుదులు చూడండి. నోవాహు నీతిపరుడు, తన తరములో, అప్పటికే ఉన్న తరాలన్నీ చెడిపోయి ఉన్నాయి, తన తరములో నిందారహితుడు.
రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయి చూడండి, ఆయన నీతి పరుడు, ఆయన నీతిగా బ్రతుకుతున్నాడు, నిందారహితుడు, నింద లేనివాడుగా బతుకుతూ ఉన్నాడు. మూడోది దేవునితో నడిచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను దేవునితో నడుస్తున్నామా లేదా? నోవాహు గారి కంటే ముందు ఒక వ్యక్తి దేవునితో నడిచిన రాయబడి ఉంటుంది. చెప్పండి ఎవరు? నోవాహు గారి కంటే ముందు దేవునితో నడిచెను అని ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. అతని నోవాహు గారికి ఇలాగ వాక్యం నేర్పిస్తున్నా కానీ మీరు ఇలా ఆన్సర్లు చెప్తే చాలా బాధాకరంగా ఉంటుంది. నోవాహు గారి కంటే ముందు అంటే అసలుకి అబ్రహాం గారు పుట్టలేదు ఇంకా అప్పటికి. ఓకే, పేతురు గారు కొత్త నిబంధనలో ఉంటారు, ఏలియా గారు రాజుల గ్రంథంలోకి వచ్చేదాకా రారు. కాబట్టి మీరు చెప్పిన ఇద్దరు పేర్లు తప్పు. అయితే హానోకు అనే ఒక వ్యక్తి, హానోక్ అనేటటువంటి ఒక వ్యక్తి నోవాహు గారికి ముత్తాత అవుతారు. తాతకి తాత ఆయన. ఓకే, నోవాహు గారికి ముత్తాత అనమాట. హానోకు గారు దేవునితో నడిచెను అని రాయబడి ఉంటుంది. ఆ తరువాత నోవాహు గారే రాయబడి ఉంటుంది అనమాట. అంటే దేవునితో నడవటము అంటే ఏంటి అంటే దేవునికి హృదయపూర్వకంగా తనను తాను సమర్పించుకోవడం. చాలా మంది పాత అన్యులు చూస్తే కనుక అమ్మో దేవునితో ఎక్కువగా ఉండాలంటే వివాహాలు లేకపోతే ఈ బంధాలు ఈ అనుబంధాలు ఏమి ఉండకూడదండి. ఒక సన్యాసి లాగా మారిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయి దేవునితో కలిసి తపస్సు చేసుకుంటా ఉంటే అప్పుడు కానీ మేము దేవునితో నడవగలం అంటుంటారు. కానీ అవి కాదు. మా దేవుడు నోవాహు గారి కుటుంబం ఉంది, అలాగే హానోకు గారికి కుటుంబం ఉంది. ఆ కుటుంబాలతో పాటే వాళ్ళు దేవునితో నడిచిన వారు. నువ్వు అనుకుంటున్నట్టు ఏదో సన్యాసి జీవితంలోకి వెళ్ళిపోవాలని కాదు దేవుడు కోరుకుంటుంది. కుటుంబంతో నన్ను ఆరాధించాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు. నీ కుటుంబం నాకు కావాలి, నువ్వు నాతో పాటు నడిచేటప్పుడు నీ కుటుంబం అందరినీ కూడా నువ్వు రక్షణలోకి తీసుకురావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవునితో నడవటము అంటే చూడండి, ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల స్వభావాలు కలిసినాయి అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు స్నేహితులు అవుతూ ఉంటారు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి మాట్లాడుకోవాలని ఆశపడుతూ ఉంటారా లేదా? వారిద్దరి స్వభావాలు కలుస్తుంటాయి. చెడు స్వభావాలు ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకోండి, వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. చెడు స్వభావాలు ఉన్న వాళ్ళు కూడా చెడు స్వభావాలు కలవాలని కానీ ఆశపడుతూనే ఉంటారు వాళ్ళు కలుసుకోరు. కానీ వాళ్ళతో మనకి కాదు. కానీ ఇద్దరు స్వభావాలు కలిసినప్పుడు ఒక దగ్గరికి ఎలా చేస్తాము? అలాగే ఒక డైలాగ్, ఒక బయట ఒక సామెత ఉంటుంది, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మందిరానికి చేరుకుంటావు, నువ్వు ఇంకొకటి ఎక్కడికో అయితే అక్కడికే వెళ్ళిపోతావు కదా. కాబట్టి ఈ దినాలు, మరి ముఖ్యంగా ఈ దినాలలో ఆఖరి క్షణాల్లో ఆ కడవరి గడియల్లో ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాలంటే దేవుని బిడ్డలైన వారు అందరము కూడా దేవుని సంఘములోకి, దేవుని బిడ్డలతో సహవాసంలోకి, దేవుని బిడ్డలతో విశ్వాసంలోకి చేరిపోవాలి. హల్లెలూయా. ఇది ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి. మనలో ఆ మార్పు మనకు వస్తుందా లేదా? మనం అలాగా మన గూటికి చేరిపోవాలని ఆశపడుతున్నామా, ఈ గూటిలో నుంచి దూరం వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నామా అనేది మనకి దానిని బట్టే నువ్వు ఎక్కడ దేవుడి బిడ్డవా లేకపోతే ఇంకెవరి బిడ్డవా అనేది నీకు మనకి మనల్ని ఎవరు ఇతరులు చెప్పాల్సిన పని లేదు. మనకి అది తెలిసిపోవాలి. కాబట్టి దేవుని బిడ్డలు దేవునితోటి కలిసి అలాగ నడుస్తూ ఉంటే నోవాహు గారికి ఇప్పుడు ఎవరైనా సరే ఒక మంచి స్నేహంతో కలుస్తూ పోతుంటే వాళ్ళ లక్షణాలు వీళ్ళకి అంటారు కదా, అది కూడా ఉంది కదా. అన్ని బయట సామెత ఏంటి, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు కదా. మంచి వ్యక్తితో సావాసం చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ లక్షణాలు ఆటోమేటిక్గా మనకి వస్తాయా లేదా? దేవునితో సహవాసం చేస్తే నోవాహు గారికి కూడా అదే లక్షణాలు వచ్చేస్తాయి. దేవుని యొక్క లక్షణాలు రావడం అంటే ఏంటి? మంచితనాన్ని ఇష్టపడటం, చెడుతనాన్ని అసహించుకోవడం అనే పదం ఇందాక కూడా బ్రదర్ జ్ఞాపకం చేశారు సామెతల్లో. దేవుడికి అసహ్యకరమైన ఉన్నవి, దేవుడికి ఇష్టం లేనివి అంటలేదు, ఇష్టం లేనివి కొన్ని, అసహించుకునేవి కొన్ని ఉంటాయి కదా మన జీవితాల్లో కూడా. నాకు ఈ కూర అంటే పెద్ద ఇష్టం లేదండి, వేరు ఆ మాట వేరు. అదంటేనే అసహ్యం అండి అంటే అసలుకి అదంటే ఇంకెంత అంటే ఇంకా అసలు దాన్ని చూడటానికి నువ్వు ఇష్టం లేని కూర చూస్తావు, దాన్ని తినమంతే. నాకు ఇష్టం లేదని అంటారు, ఎవరికైనా కావాలంటే వండి పెడతారు, అన్నీ మనం చేస్తాం. కాకపోతే అది నాకైతే మాత్రం ఇష్టం లేదని. కానీ అదంటే అసహ్యం అంటే నువ్వు అసలు ముట్టుకోవడానికి కూడా దాన్ని దగ్గరికి కూడా వెళ్ళవు. దేవుడికి కూడా అసహ్యమైనవి ఉన్నవి జ్ఞాపకం ఉంచుకోండి. ఇందాక మనం చెప్పుకున్న వాటిలో అసహ్యమైనవి అంటే అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళంటే ఆయనకి అసలు ఇష్టం కాదు కదా, అసలు అసహించుకో
ఉంచుకుంటాడు. ఇంకా అది ఎంత బాగా ఉండదో మీకు జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఇక అందుకనే నేను పెద్ద ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన పని, మనం వేటిని అసహించుకుంటాము అనేది. కాబట్టి అలాంటి స్థితిలోకి మనం వెళ్ళడానికి వీల్లేదు. దేవునితో నడిచే వాళ్ళు మనందరం కూడా ఉండాలి. కాబట్టి చూడండి ఒకసారి గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి ఒకసారి. గల్తీయులకు రాసిన నేను చెప్పినది ఆత్మానుసారం నడుచుకోండి, అప్పుడు మీరు శరీరము ఆత్మకు శరీరము విరోధము ఆపేక్షించును. చూసారా, నేను చెప్తుంది ఏమిటి అంటే ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. దేవుని ఆత్మ ఏ చెప్తుందో అది మీరు చేయండి. అయస్కాంతం తెలుసా అందరికి? అయస్కాంతం తెలుసా అందరికి? మ్యాగ్నెట్ కదా. అయస్కాంతం దగ్గర ఇనుప ముక్కలు చాలా రోజులు ఉంచామనుకోండి, ఇనుప ముక్కకు కూడా ఏమొస్తుందో తెలుసా? అయస్కాంత లక్షణాలు వచ్చేస్తాయి. దాని నుంచి తర్వాత దూరం చేసి పక్కన పెట్టినా కానీ ఇది కూడా ఏం చేస్తుంటుంది, అన్నిటినీ లాక్కుంటూ ఉంటుంది అనమాట. అలాగే దేవునితో కలిపి దేవుని విశ్వాసంతో గడిపే బిడ్డలు కూడా మనము ఇతరులను దేవుని దగ్గరకు ఆకర్షించే వాళ్ళలాగా తయారవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవుడికి నచ్చింది ఏంటి? నోవా గారి దగ్గర ఆయన దేవుడితో కూడా నడిచేవాడు అంటే దేవుడికి ఏమి ఇష్టమో అవే నోవా గారికి కూడా ఇష్టం ఉంది. చూడండి, ఆ తరంలో ఎవరు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా పట్టించుకునే స్థితి కాదు. కానీ నోవా గారికి మనందరికీ తెలుసు, ఓడలోకి వెళ్ళింది ఎంతమంది? ఓడలో నుంచి రక్షింపబడింది ఎంతమంది? ఇది కూడా చెప్పకపోతే మనం బాధపడతాం. 8 మంది రక్షింపబడ్డారు. 8 మంది ఎవరంటారా? నోవా గారు, వారి భార్య, వారి 3 కుమారులుకున్న భార్య, కోడలు. అంతే. అంటే ఇప్పుడు నోవా గారికి ఎంతమంది భార్య ఉన్నారు? ఒక్క భార్య, 3 కుమారులు. ఆ 3 కుమారులకి 3 భార్యలు. అంటే ఆ దినాలలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటూ ఎట్లా అంటే అట్లా బతుకుతున్నటువంటిది. దేవుడికి నచ్చింది కూడా అదే. ఇష్టానుసారమైన జీవితం గడిపేస్తున్నారు. ఒక వావి వరుస ఏమి లేకుండా బ్రతుకుతున్న దినాలలో నోవా గారు ఎలా కనిపించారు దేవుడికి? నీతిపరుడు, నిందారహితుడుగా అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నారు. అప్పుడు ఏజ్ ఎంత? అప్పుడు వయసు ఎంత? ఒక్కొక్కరికి 500, 600, 700 సంవత్సరాలు బ్రతికేవాడు. నోవా గారు కూడా చనిపోయే టైంకి 600 సంవత్సరాలు ఆయనకి. అయితే చూడండి, అన్ని సంవత్సరాలు బ్రతుకుతూ కూడా చక్కగా ఒకటే భార్యతోటి ఆయన గడుపుతూ ఉంటే దేవుడికి కృప ఆయన మీద కుమ్మరింపబడి నిందారహితుడిగా పేరు తెచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోవా గారు దేవుడికి నచ్చింది ఏంటి అంటే దేవుడికి ఏది ఇష్టమో నోవా గారు కూడా అదే నడుచుకుంటున్నారు. ఆ రోజుల్లో మనకి చెప్పినట్టు దేవుడి వాక్యం ఎవరు చెప్పలే వాళ్ళకి. నోవా గారు కూర్చోబెట్టి ఎవరు దేవుడి వాక్యం చెప్పింది లేదు. కానీ హానోకు గారు వాళ్ళ తాతగారి యొక్క వాళ్ళ మాటలు అవి వింటూ పెరిగాడనమాట. కాబట్టి అంత గొప్ప ధన్యత నోవా గారు సంపాదించారు. రెండవదిగా నోవా గారు దేవుడికి నచ్చినటువంటి లక్షణం ఏంటి అంటే చూడండి, 6వ అధ్యాయము లాస్ట్ వచనం దగ్గరికి మనము 22వ వచనం చూడండి. 6వ అధ్యాయం. నోవా అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసింది. ఇందుకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడు నోవా గారికి? దేవుడు నోవా గారికి ఏమి ఆజ్ఞాపించారు అంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క భూమి మీదకు జలప్రలయం తెప్పించబోతున్నాను, నేను చెప్పినట్టుగా ఒక ఓడను తయారు చేసుకో. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వచనం చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనము అందరూ తీయగలిగితే. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసమును బట్టి, అందరూ చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఇప్పుడు రెండో లక్షణం ఏంటో తెలుసా? నోవా గారు చూపిస్తుంది ఏంటంటే విశ్వాసము, విధేయత. విశ్వాసం వల్ల ఏమొస్తుంది? విధేయత వస్తుంది. నువ్వు ఎవరి పట్లైనా నమ్మకం ఉన్నామనుకోండి, ఎవరి పట్లైనా విశ్వాసం ఉన్నామనుకోండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలనిపిస్తుందా లేదా? ఒకరు నమ్మామనుకోండి, నువ్వు వాళ్ళు ఏం చెప్తే అది మనము ఆటోమేటిక్గా చేస్తాం. విశ్వాసము,
విధేయత. ఇక్కడ నోవాహు గారు ఇక్కడ ఒక గొప్ప మాట అండి. నిజంగా మీరందరూ ఎప్పుడో ఆదికాండం 6వ అధ్యాయంలో మొదలైనటువంటి నోవాహు గారి జీవిత చరిత్రని కొత్త నిబంధనలో ఇందాక ఎవరు గుర్తు చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు. నోవాహు జలప్రళయం అప్పుడు లాగా మనుష్య కుమారుడు రాకడ ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. అక్కడ మత్తయి సువార్త 24వ శిష్యులు అడిగారు, నీ రాకడ ఎలా ఉంటుంది అయ్యా అని చెప్పేసి. ఎలా ఉంటుందో అక్కడ చెప్పారు. నోవాహు గారిని చాలాసార్లు జ్ఞాపకం చేస్తారు కొత్త నిబంధనలు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, నోవాహు గారు అది వరకు చూడని సంగతులను గురించి దేవుడు చెప్పగానే ఏమయ్యాడంట? విధేయత చూపించి, ఇందాక చదివాం కదా, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాను నోవాహు గారు. అది వరకు చూడని సంగతులు ఏంటి చెప్పండి? నోవాహు గారు అది వరకు అసలు ఏ సంగతిలో తెలియదు. జలప్రలయం భూమి మీదకి వచ్చేస్తుందని దేవుడు చెప్పాడు. జలప్రలయం వస్తే ఓడగట్టుకో అని చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు నోవాహు గారు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఏంటవి? వర్షం అనేది అసలు జలప్రలయం తర్వాత పక్కన పెట్టండి, కానీ పైనుంచి ఆకాశం నుంచి వర్షం ఎలా పడిద్దో కూడా నోవాహు గారి కాలం దాకా తెలియదు జనానికి. అసలు వర్షం అనేది ఆకాశం నుంచి నీళ్లు పడతాయనే విషయం ఆయనకు తెలియదు. జలప్రలయం అని దేవుడు చెప్పగానే ఆశ్చర్యపోతూ ఇదేంటిదో అని చెప్పేసి, అమ్మో అదేంటిదో నాకు తెలియని విషయం కదా అని ఆగిపోలేదు. జలప్రలయం నేను తెప్పిస్తున్నా, నువ్వు ఓడ సిద్ధం చేసుకో. అంతకుముందు ఓడందా? ఓడంటే కూడా తెలియదు, ఏమీ తెలియదు అసలుకి. కానీ దేవుడు చెప్పిన మాట యావత్తూ అదే ప్రకారము చేశాను. మనకి వర్షం పడిందా లేదా అన్న దానికి కూడా బైబిల్ గ్రంథం ఇచ్చింది కదా, మనందరికి తెలుసు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మీరు చూసుకోగలిగితే మనకు అంతకుముందు అది వరకు వర్షం ఉందో లేదో చూద్దాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. అది వరకు పొలమందుని ఏ పొదైనను భూమి అయినను నుండలేదు, పొలమంతా ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా, ఇక్కడ చదవండి పెద్దగా అందరూ, ఏలయనగా దేవుడైన యెహోవా వాన కురిపించలేదు. అంతకుముందు వాన లేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. కానీ అప్పటి వరకు పంటలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలా వచ్చినాయి అవన్నీ ఎలా వచ్చినాయి చూడండి. ఆ తర్వాత వచ్చిన అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతా తడిపేయట. భూమి నుండి ఆవిరిని దేవుడు తెప్పించి నేలంతా తడిపించేవాడంట. అలా తడపడం వల్ల మొక్కలన్నీ వచ్చాయి. అవన్నిటినీ దేవుడు ఏర్పాటు చేశాకే మనిషిని సృష్టించాడు. నరుడు లేడు అప్పటి వరకు. అవన్నీ చేసి అన్ని చెట్లు, అన్ని మొక్కలు, నరుడు ఏం తినగలడు అవన్నిటిని ఏర్పాటు చేసి మనిషిని ప్రేమతో దేవుడు ఆ మధ్యలో సృష్టించుకున్నాడు. అలాంటి మనిషి ఇప్పుడు ఏమైపోయాడు? చెడిపోయి నరుడు దేవుడికి హృదయ సంతాపాన్ని కలిగించాడు. కాబట్టి ఇక్కడ 2వది ఏంటి అంటే, దేవుడికి ఇష్టమైనది ఏంటి అంటే, ఆ ఓడ ఎలా ఉంటుందో తెలియదు. నోవాహు గారికి ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ క్వశ్చన్స్ అన్నీ నేను ఒక రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చి మీకు అందరికీ క్విజ్ పెడతాను. నోవాహు గారికి దేవుడు చెప్పిన తర్వాత ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 6వ అధ్యాయంలో మీరు మొదటి వచనం తర్వాత నుంచి చదువుకోండి. మీకు అక్కడ చదువుకుంటే ఆదికాండంలో 6వ అధ్యాయంలో మీరు నోవాహు గారు ఓడ కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కనుక మీరు చదువుకోగలిగితే దాని ఎత్తు అవి ఇప్పుడు మనకి సమయం లేదు. 15వ వచనం 14వ వచనం నుంచి ఒక్క వచనం చూసి చూపిస్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చితిసారపు మానుతో నీ కొరకు ఓడలు చేసుకొను, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపల వెలుపల దానికి కీలు పుయ్యము, నీవు దాన్ని చేయవలసిన విధము ఇది. అది ఎలా ఓడ తయారు చేయాలో కూడా దేవుడు అక్కడ అంతా కూడా ఒక విధానము విధి చెప్పారనమాట. అదంతా తయారు చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 100 సంవత్సరాలు అసలు ఈ ఓడే ఆయనకు తెలియనప్పుడు, ఈ ఓడ సముద్రంలో వెళ్ళిద్దా, నదిలో వెళ్ళిద్దా, బావిలో వెళ్ళిద్దా, ఇంకేమైనా తెలుసా నోవాహు గారికి? ఓడనే తెలియదు ఎట్లా ఉంటుందో. ఈ ఓడ అసలు తయారు చేయమన్నాడు దేవుడు, ఎందుకు చేయమన్నాడు తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ ఓడ నేను ఎక్కడ చేసి ఉంటాడు చెప్పండి? సముద్రం దగ్గర తీసుకెళ్ళి చేశాడంటారా? కాదు, ఆయన ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశంలోనే ఓడను చేశారు. అమెరికాలో ఉన్న ఓడ ఒకటి పెట్టండి, నోవాహు గారి ఆర్క్. అయితే చూడండి, అలాగే తయారు చేసినటువంటి ఆ ఓడలోకి అన్నిటినీ మన దేవుడు ఏమేమి తీసుకెళ్ళమన్నాడు చూడండి. ఒకసారి మీరు వచనం చూడండి, 20వ వచనం. నువ్వు వాటిని బ్రతికించుటకై వాటి జాతుల ప్రకారము పక్షులు, వాటి జాతుల ప్రకారం
దేవుడు చెప్తున్నాడు. మరియు చూడండి 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీవు వాటికి ఆహారమగును అని. ఎంత ఏర్పాటు చూడండి దేవుడు. మనిషిని సృష్టించక ముందు అన్నీ ఏర్పాటు చేసి మనిషిని పంపించాడు. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత మనుషులు చెడు ప్రవర్తనను బట్టి భూమి మీదకి జలప్రళయం తెప్పించేటప్పుడు కూడా దేవుడు ఎంత గొప్పగా నోవాహు గారికి ఏర్పాటు చేస్తున్నారు. సేమ్ బైబిల్లో రాసినటువంటి వీటిని ప్రకారం అమెరికాలో ఆ ఓడని తయారు చేశారు. హల్లెలూయా. అది మొత్తం వీటి ప్రకారం వాళ్ళు ఈ కొలతల ప్రకారం చేశారు. అయినప్పటికీ దానిని నడిపించడం వాళ్ళకి అవ్వట్లేదు. జస్ట్ అది ఒక చూడటానికి మాత్రమే పెట్టారు. ఆ రోజుల్లో దేవుడు నడిపించాడు కాబట్టి ఆ ఓడ నడిచింది. అది ఎంత పెద్ద ఎంత ఎత్తుగా ఉంటుందంటే ఇప్పుడైనా మనం వెళ్ళి నుంచున్నప్పుడు కూడా ఫోటోస్ తీసుకోవడానికి కూడా మనం నుంచుని కింద ఎక్కడో ఇక్కడ కింద ఉంటాం. కింద మొత్తాన్ని తీయలేదు అప్పుడు కూడా. మొత్తాన్ని మన ఫోటో నుంచుని ఏదో ఒక చిన్నది వస్తుంది తప్పించి మొత్తాన్ని ఎవరు తీయలేదు. ఇట్లా ఫోటోస్లో చూసుకోవాల్సిందే. అలాంటిది ఏరియల్ గ్రాఫ్ వాటి నుంచి చూడాల్సిందే తప్పించి. అయితే దాంట్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ పక్షులని ఎక్కడ ఉంచాలి, ఏనుగులను ఎక్కడ ఉంచాలి, ఏనుగులు పెద్ద జంతువులు కదా, సింహాలకు దగ్గర ఎక్కడ ఉంచాలి, ఏనుగులను ఎక్కడ ఉంచాలి, పక్షులను ఎక్కడ ఉంచాలి, అలాగే సింహాలని లేడి పిల్లలు ఒక దగ్గర ఉంచకూడదు, మళ్ళీ అవి మళ్ళీ వచ్చి ఇటు తినకూడదు. అన్ని ఏర్పాట్లు దేవుడు ఎంత చక్కగా చేశారంటే 100 సంవత్సరాలు కట్టాడండి నోవాహు గారు ఆ ఓడని. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్టు యావత్తు చేశాడు కాబట్టి దేవునికి నోవాహు గారు ఇష్టమయ్యారు. హల్లెలూయా. కాబట్టి రెండోదిగా మనం ఇప్పుడు ఏం చూసుకున్నాం? ఫస్ట్ నోవాహు గారు దేవునితో నడిచాడు. నడిచాడంటే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నడవటము అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేయటము. రెండోది విశ్వాసము, విధేయత. ఆయన చెప్పిన మాట పట్ల విశ్వాసం చూపించాడు. అది ఏంటో తెలియకపోయినా, ఆ వర్షం ఏంటో తెలియదు, అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, అది ఎలా వచ్చిందో తెలియదు, అయినప్పటికీ కూడా అదేదో దేవుడు చెప్పాడు, పైనుంచి ఏదో వస్తుందట, అప్పుడు నేను ఈ ఓడ చేయాలట, ఇది చేసేసి కూర్చున్నారు. తర్వాత ఈ ఓడ నోవాహు గారు చేసిన ఓడ దగ్గరికే సముద్రం వచ్చిందండి. దేవుడు నోవాహు గారి ఓడను నెట్టుకొని వెళ్ళలేదు సముద్రంలోకి. ఆయన ఇంటి ముందు తయారు చేసి పెట్టుకున్నాడు. జలప్రళయం కురిసిన తర్వాత నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఓడ తేలటం ప్రారంభించింది. అందరూ జనులు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనులు ప్రతి ఒక్కటి చనిపోయింది. కానీ దేవుడు నోవాహు ద్వారా ఏర్పాటు చేసుకున్న వారి కుటుంబము, అలాగే ఆయన ద్వారా ప్రతి జాతిలో నుంచి వచ్చిన జంతువులు పేరు అంటే ఒక జంట, అవి మాత్రమే ఆ ఓడలో ఉన్నాయన్నమాట. దానికి తలుపు కూడా దేవుడే బిగించేశాడంట. తెలుసా? ఆ వచనం కూడా రాయబడి ఉంటుంది. నోవాహు గారు వేసుకునేది ఓడలోకి వెళ్ళాక దాని తలుపు దేవుడు తలుపు బిగించను అని రాయబడి ఉంటుంది. ఈరోజు నువ్వు నేను మనందరినీ కూడాను ఈ రాకడ సమీపంలో ఉన్న సమయాల్లో ఆయన బిగించే ఓడలోకి నువ్వు వచ్చేసేయాలి. ఆ ఓడ ఏదో కాదు, దేవుని మందిరమే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంఘంలోకి నువ్వు చేర్చబడ్డావు. ఈ సంఘంలో నువ్వు ఒక మంచి వృక్షముగా, మంచి ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షంగా ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన ఆ దినాలలో ఎలా ఎత్తుక్కున్నాడో భూమి మీద అందరినీ నాశనం చేసేటప్పుడు ఎవరు మంచి వాళ్ళని నోవాహుని ఎలా ఎత్తుక్కున్నారో మనల్ని కూడా దేవుడు అలాగే వెతుక్కుంటున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఇక నువ్వు నేను తప్పిపోవటానికి వీలేదు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఇంక ఈ సమయంలో ఇక తప్పిపోయే ఆలోచనలు మనకు వద్దు. అలాగే మూడోదిగా ఒక్కటే చూపించి ముగిస్తాను. కృతజ్ఞత కలిగిన జీవితాన్ని దేవుడు నోవాహు గారి ద్వారా చూశారు. ఏంటి, ఎలా చూశారు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని అంటే? అక్కడ చూడండి, ప్రళయం, జల ప్రళయం 40 దినాలు వచ్చిందండి. మనందరికీ తెలుసు కదా, జల ప్రళయం ఎన్ని రోజులు వచ్చిందట? 40 రాత్రి పగళ్ళు. ఒకసారి 12వ వచనం చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ పై వచనాలు చదువుతారా? చూడండి, నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశం తూములు విప్పబడెను. అంటే అసలు తూములు విప్పితే నీళ్ళు ఎలా వస్తాయి? ఇంకా ఆకాశము పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా ఆకాశం అనే మేఘాల మధ్యలో లేవు. ఇంకా డైరెక్ట్ గా నీళ్లు అక్కడ తూముల్లో నుంచి వచ్చి పడుతున్నట్టు పడ్డాయి. ఎన్ని రోజులట? 40 రాత్రి పగలు ఆపకుండా వర్షం పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? అది కూడా మామూలు కాదు, తూముల్లో నుంచి నీళ్లు పడుతున్నట్టు. మీరు ఊర్లలో మనం ఇది వర్షాకాలం మీరు కనుక్కుంటుంటే అక్కడ తెలిసింది 3 రోజులు వర్షంగా ఆకుండా పడిందమ్మ వర్షం, అందుకని ఊర్లు ఏమైంది
మునిగిపోయినాయి అమ్మా. ఆల్రెడీ అక్కడ గోదావరి ప్రమాద హెచ్చరిక వేసేసారట. 3వ ప్రమాద హెచ్చరిక దగ్గరికి వచ్చేసిందంట. ఏంటి 2 రోజులు బాగా వర్షం పడినందుకే ప్రమాద హెచ్చరికలు వేసేసుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అలాంటిది ఆ రోజు నల్లాబాయి రాత్రింపగళ్ళు ఆపకుండా, అది కూడా తూములిప్పినట్టు పడుతున్నాయంటే నీళ్లు. ఇంకేమైనా ఉంటాయా? మిగిలి ఉంటుందా భూమి మీద? ఏమీ మిగలలేదు. అలాంటి పరిస్థితుల్లో ఓడలోకి వెళ్ళిపోయారు. నోవా గారు రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత ఆయన బయటికి వచ్చిన తర్వాత చేస్తున్న ఒక గొప్ప మాట, గొప్ప విషయం, అదే దేవుడు ఈరోజు మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నారు. 8వ అధ్యాయము చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారుడు, అతని భార్య, అతని కోడలు బయటకు వచ్చింది. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి. ఇప్పుడు ఎప్పుడైనా నోవా కోడ నుంచి రక్షింపబడ్డది ఎంతమంది అంటే లెక్క చెప్పాలి మీరు. 8 మంది. 8 మంది భార్య భర్త, అలాగే 3 పిల్లలు, 3 వాళ్ళ భార్యలు, కోడలు. కాబట్టి మొత్తం వాళ్ళు 6, వీళ్ళిద్దరు 8 మంది. ఓకేనా? రక్షింపబడింది ఆ దినాల్లో 8 మంది. కానీ ఈ దినాల్లో మన సంఘము రక్షింపబడింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, అక్కడికి వెంటనే భూమి మీద ఆ తర్వాత మనం చూసుకోగలం. 20వ వచనం దగ్గరికి వచ్చేసేయండి. ఆయన ఏం చేశారు? అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులను, పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలిగా అర్పించను. హల్లెలూయా. ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని. ఆ ఓడలో, ఆ సముద్రపు నీటిలో తేలిపోతూ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటికి రాగానే అమ్మయ్య చాలా కాలం అయిపోయింది అబ్బా బయట చూసి అని రిలాక్స్ అవ్వట్లేదు. మనం అనుకోండి, ఏదైనా కష్టం నుంచి బయటకు వచ్చేసి అబ్బా ఇంక ఈ కష్టం తీరిపోయింది, ఇప్పుడట్ట ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పార్టీ ఏంటి, లేకపోతే నెక్స్ట్ ఏమి ఇది చేసుకుందాం అనేసి మనం ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు, నోవాహు గారు బయటికి రాగానే తనను ఇంతకాలం రక్షించినటువంటి దేవునికి ఏం చేస్తున్నారు? బలిపీఠం కట్టి ఆయనకు అర్పిస్తున్నారు. ఆ దినాలలో అంటే బలులు అర్పించుతారు. కానీ ఈ దినాలలో దేవుడు చేసిన మేలుకు ఆయన తప్పించబడిన తర్వాత ఆయన మందిరానికి వచ్చేసేసి కృతజ్ఞతలు చెప్పుకుని ప్రార్థనలో జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మనం ఉన్నామా లేదా? నిన్ను ఒక భయంకరమైన కష్టంలో నుంచి దేవుడు తీసుకొచ్చిన తర్వాత నువ్వు కృతజ్ఞత కలిగిన జీవితంలో ఉంటున్నావా లేదా? దేవుడు ఇక్కడ నోవాహు గారు నచ్చింది ఏంటి? బయటికి రాగానే అబ్బా చాలా రోజులైంది ఆకాశం చూసి, భూమి చూసి, ఇక నేను ఇక్కడ ఇదంతా తిరిగేద్దాం, లేకపోతే ఇక్కడే పంటలు వేసుకుందాం, ఇక్కడే పొలం వేసుకుందాం అది కాదు ఆయన ఆలోచించింది. వెంటనే దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయన బలి అర్పిస్తున్నారు. బలి అంటే నీ ప్రార్థన జీవితమే బలి మనం అర్పించాల్సింది. కాబట్టి ఒక కష్టంలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన మందిరం దగ్గరికి వచ్చేసి ఆయన సన్నిధిలో పడిపోయి, దేవా ఇదిగో ఎంత కాలం నువ్వు నాకు వయసు ఇచ్చినా, ఎంత ఆయుష్ నువ్వు నాకు ఇచ్చినా, నీ మందిరంలో సేవ చేసుకుంటే ఇలా పడి ఉంటాను నీ దగ్గర అని చెప్పేసి చెప్పుకునే కృతజ్ఞత జీవితం మనకి ఉంటుందా లేదా? చేసిన మేలును మర్చిపోయి మరలా పాత రోత జీవితానికి వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉంటే కనుక చివరి దినాల్లో ఉన్నాము. ఇక రక్షింపబడటానికి సమయము లేదు. దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. వెనక్కి పాత రోత జీవితానికి వెళ్ళిపోదామని ఒక్కరు కూడా ఆలోచన తెచ్చుకోదు. ఆ ఆలోచన సాతాను ఈ దేశంలోనే ఎక్కువగా పెడుతుంది. సాతానికి కావాల్సినది కూడా ఈ సమయంలోనే. దేవుని అక్కడ సమీపం ఉంది, ప్రజలందరూ మారిపోవడం దానికి ఇష్టం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సాతానికరమైన ఆలోచనలను అందరిలో పంపించి ఏర్పాటు చేసిన వారిని కూడా తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుందంట. ఏర్పాటు చేయబడ్డా మనందరం, పిలుచుకోబడిన వారిమే, ఆయనతో ఉంటున్న వారిమే. కానీ వారిని కూడా చెడగొట్టడానికి మనకు వాక్యం తెలుసు. ఎవరిని మింగుదురా అని గర్జించు సింహం వల్లే అది తిరుగుతూ ఉంది. చిన్న మిస్టేక్ చేస్తే పట్టేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్లో కూడా మనం ఎవ్వరం వెళ్ళకుండా ఆయనలో కృతజ్ఞత కలిగినటువంటి జీవితంలో మనము బ్రతకాలి. చూడండి, ఒకసారి మనందరం కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు, అవే కాదు, లాజరు గారిని, చనిపోయిన లాజరు గారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు కూడా ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసేవాళ్ళు? ఒక ప్రార్థన తండ్రికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నీ కూడా అధికారం ఉంది. ఆయన రమ్మంటే బతుకుతారు. ఆయన చనిపోయిన వాళ్ళని అందరినీ కూడా బతికించినటువంటి దేవుడు. కానీ ప్రతి సమయం ఆయన ఏ అద్భుతం చేయబోయే ముందైనా సరే తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయిన క్రీస్తు వారే చెల్లిస్తారు.
అన్నట్టు బతుకుతున్నాం చెప్పండి. అది ఎంత ధైర్యం అసలు మనకి. ఏదో జరగాలి కాబట్టి జరగలేదు నీ జీవితానికి, దేవుడు అనుగ్రహించారు కాబట్టి మేలు జరిగింది. హల్లెలూయా. ఆయనకి కృతజ్ఞతగా బ్రతకాలి. అది కృతజ్ఞత నువ్వు చెప్పాలి, అది చిన్నదైనా సరే. అందుకే దేవుడు 5 రొట్టెలు 2 చేపలు, అది ఎంత చిన్నవి కదా. 5 రొట్టెలు, అక్కడ ఎంతమంది జనం ఉన్నారు? అనేక మంది జనం ఉన్నారు. కానీ ప్రార్థించిన వెంటనే ఏమైంది? 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని గంపలైనవి? అందరికీ పెట్టగా ఇంకా 12 గంపలు ఎత్తి మిగిల్చినంత. నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగం గురించి దేవుడు కృతజ్ఞత చెప్పు, అదే పెద్దగా మార్చుతాడు దేవుడు. అంతేగాని ఇదే ఉద్యోగం అండి అని సనుక్కుంటా కూర్చోకు. సనుగుడితోటి విశ్వాసం ఎదగనే ఎదగదు. ఏ ఉద్యోగం లేని నా ఉద్యోగం, ఏ జీతం లేని నా జీతం, ఏ బ్రతుకు లేని నా బ్రతుకు అనుకుంటూ నువ్వు కనుక సాగాలి అనుకుంటే అది సాగే పని కాదు. ఆ ఇచ్చిన చిన్నదానికి ఇది కూడా లేనండి ఎంతమంది ఉన్నారు. అందుకే మనందరికీ తెలుసు. ఒక ఎగ్జాంపుల్ మనందరం చూసుకుంటే కనుక, 2 మనము అదేంటి కాళ్ళకి మంచి చెప్పులు లేవు, మంచి చెప్పులు లేవే అని అనుకుంటున్న సమయంలో కాళ్ళు లేనని చూపిస్తారు దేవుడు. కరెక్టేనా కదా? అలా మనకి ఈ మాత్రం ఇల్లు లేదే అని తిట్టుకుంటున్న వాళ్ళకి, అసలు ఇల్లే లేకుండా రోడ్డు మీద పడుకున్న వాళ్ళని దేవుడు చూపిస్తున్నారు. వాళ్ళకంటే నువ్వు ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు కదా. ఈరోజు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఒక దగ్గర కూర్చోడానికి ఒక ప్లేస్ మనకున్న, ఇంటి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీటిని బట్టి ముందు కృతజ్ఞత చెప్పడం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మాట, చిన్న వాటిల్లోనే మీరు నమ్మకంగా లేకపోతే పెద్ద వాటిని మీకు ఎలా అప్పగిస్తాను? చిన్న చిన్న వాటిల్లోనే మీరు నాకు నమ్మకంగా ఉండటం లేదే, అలాంటప్పుడు నేను పెద్ద పెద్ద వాటిని మీకు అసలు ఎలా అప్పగిస్తాను? ఆయన కార్యాలు, ఆయన పనులు అన్నీ మనల్ని పరీక్షిస్తూనే ఉంటాయి. నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటావు మొదలుపెట్టు, ఆ పెద్ద పెద్ద వాటిని ఆయనే మనకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజుగారట, ఒక దినం ఒక రాజుగారి దగ్గర ఒక వ్యక్తి ఏదో మోసం చేశాడనమాట. మోసం చేస్తే దొరకకుండా తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు అతను కొరకు రాజుగారు చాలా మందిని పంపించారు. అతను నాకు చాలా ద్రోహం చేశాడు, అతను తీసుకొని రండి అని చెప్పేసి అందరు వెతుకుతున్నారు. అతను ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. పాపం కనపడలేదు, వాళ్ళందరికీ కనపడకుంటుంటే, దేవా నాకు ఎంత కృతజ్ఞతలయ్యా, నేను చెయ్యని తప్పు నా మీద మోపబడింది, అయినప్పటికీ కూడా నువ్వు నన్ను తప్పించావు అని చెప్పేసి అతను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడంట. ఆ గుహలో సడన్గా చూస్తే వెనకాల ఒక సింహం ఉందంట. అటు రాజు భటుల నుంచి తప్పించబడ్డానని చాలా సంతోషపడ్డాడు. కానీ తీరా చూస్తే వెనకాల ఏముంది? సింహం. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఇక్కడ దీని నుంచి తప్పించావు, కానీ దేవా మరలా నాకు సింహాన్ని ఎదురుగా పెట్టావు. కానీ ఆ సింహం అస్సలు ఆయన దగ్గరికి రావట్లేదంట. అప్పుడు ఏంటా అని చూస్తే ఆ సింహానికి కాలులో ఒక పెద్ద గుచ్చుకొనిపోయి అది బాధతో నిలవెలలాడుతుందంట. ఆ వ్యక్తి అప్పుడు ఆ సింహానికి అది తీసి దాన్ని చక్కగా కట్టి అక్కడ రక్షించాడంట. కానీ ఆ తర్వాత కాలంలో ఇతను పట్టేసుకున్నారు రాజుభటులు. పట్టేసుకొని తీసుకెళ్ళిపోయి సింహం బోన్లోనే వేశారట, ఇతనిని చంపేయాలని చెప్పేసి. ఆ సింహం ఈ సింహమే. హల్లెలూయా. ఎవరైతే ఇతను రక్షించాడో అదే సింహం అక్కడ ఉంది. అతనిని చూసిన వెంటనే ఆకలితో ఉన్న సింహం ఏమి అతన్ని చేయకుండా విడిచిపెట్టేసిందట. అప్పుడు రాజుగారికి కూడా అర్థమైందట, ఇతను ఒకవేళ తప్పు చేయని వ్యక్తి ఏమో అని చెప్పేసి మళ్ళా విచారణ చేసి అతను తప్పు చేయని వ్యక్తి అని గుర్తించి విడుదల చేశారట. ఒక సింహమే అంత కృతజ్ఞత కలిగి ఉంటే మనిషి పట్ల మనిషికి మనకి ఎందుకు కృతజ్ఞత లేని బ్రతుకుల్లోకి వెళ్ళిపోతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. జంతువులే కృతజ్ఞత చూపించడానికి సిద్ధంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ దినం మనందరం ఆలోచించుకోవాలి. మనందరికీ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పి ముగిస్తాను నేను. అలాగే రాజుకే చెప్తే మీకు అర్థమవుతాయి ఎక్కువగా. ఒక రాజుగారి దగ్గర ఒకరు ఉన్నారట. అతను చాలా రాజుగారికి మంచి సలహా ఇచ్చాడట. మంచి సలహా. 3 యువకులు ఉన్నారట. 3 యువకులని పిలిచి ఏదో ఒక పెద్ద సమస్య వచ్చింది ఆయనకి యుద్ధకాలంలో. ఈ యుద్ధంలో నుంచి నేను రక్షింపబడటానికి మంచి సలహా ఇచ్చిన వాళ్ళకి మంచి బహుమతులు ఇస్తానని ప్రకటించారు. ఆ 3 వచ్చారు, మంచి సలహాలు ఇచ్చారు. నిజంగానే ఆ యుద్ధంలో నుంచి రాజుగారు రక్షింపబడ్డారు వారి సలహాలు. అయితే ఇప్పుడు ఈ 3ని పిలిచి మీకు నేను బహుమతులు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్పారు. ఆ రాజుగారు చెప్పారంట. ఫస్ట్ వ్యక్తి ఏమో నీకేం కావాలి కోరుకో అనగానే అతను ఏమడిగాడంట, సరే నాకు ఒక ఉద్యోగము ఈ రాజ్ ప్యాలెస్ లో ఇప్పించండి అని అడిగాడంట. రెండో వ్యక్తి అడిగితే నీకేం కావాలి అని అడిగితే అతను కూడా ఏమన్నాడు అంటే, అయ్యా నాకు వజ్రాలు అక్కడ ఉన్నాయి కదా అవన్నీ ఇప్పించి ఒక ఇల్లు కట్టించేసేయండి, చక్కగా నేను బతికేస్తాను అని అంట. మూడో వ్యక్తిని అడిగితే, అయ్యా నాకేం కావాలి అంటే, రాజా ప్రతి నెల నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అన్నాడు.
అందరికీ కోపం వచ్చిందంట. నీకు ఏం కావాలని అంటే మంచి మంచి ఏదో రాజకుమార్తె నుంచి పెళ్లి చేయనో, లేకపోతే ఇంకేదో కోరుకోవాలి, లేకపోతే ప్యాలెస్లో పడి ఉండాలని కోరుకోవాలి, కానీ ఆయన ఎందుకు నీట్గా వచ్చి భోంచేయటం అని చెప్పేసి కోపడ్డారంట. నాకు ఆ కోరికే తీర్చాలి ఆయన అన్నారట. ఇప్పుడు రాజుగారు కూడా సరే ఆ పిచ్చోడు ఏది కోరితే అది చేసేయండి అని చెప్పేసి అలా మాట ఇచ్చాం కాబట్టి జరిపించమని. ఇప్పుడు రాజుగారు ప్రతి నెల అతని ఇంటికి రావాలంటే రాజుగారి ఇల్లు ఎలా ఉంటుంది అలా ఉంటే అతని ఇంటికి రాజుగారు రావాలి. ఇప్పుడు రాజుగారు ఈ పిల్లడు ఇల్లు ఎలా అయిపోవాలి, ఇప్పుడు రాజు ఇంటి దాకా మారిపోవాలి. అలాగే రాజుగారు ఆ రాజు ప్యాలెస్ నుంచి వాళ్ళ ఇంటి దాకా రావాలంటే రోడ్డు ఎలా ఉండాలి, రాజుగారి రోడ్డు ఉన్నట్టే ఉండాలి. ఆ ఊరు బాగుపడింది, అలాగే అతను కూడా బాగుపడ్డాడు. ఎందుకు నెల రాజుగారు రావాలి అక్కడికి. ఇప్పుడు నెల రాజుగారు వచ్చి భోంచేయాలి అంటే అక్కడే వండుతున్నారు, ఇక్కడ కూడా అవి వండాలి. కాబట్టి అతని కోరిక ఎంత బాగుందో చూడండి, రాజుగారినే కోరుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా దేవుణ్ణి కోరుకోవాలి తప్పించి అవి ఇవి కావాలని కోరుకోవటం వల్ల అవి తాత్కాలికంగా ఉంటాయి. రాజుగారిని కోరుకుంటే, మన యేసు రాజుని మనందరం కోరుకుంటే ఆయనతో పాటు అన్నీ వస్తాయి మనకి. కాబట్టి అలాంటి జీవితాల్లోకి మనం వెళ్ళాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.